ఏంటి అంత ప్రెస్టేషన్గా తీసుకున్నారా? ప్రెస్టేషన్లో ఉన్నారా? ప్రెస్టేజ్గా తీసుకున్నారా పులివెందుల్ని? సార్ మేము మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఉమ్, ఏ ఎన్నికైనా మేము ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాం. ఉమ్, అది చీఫ్ మినిస్టర్ గారి ఎన్నిక కావచ్చు, ఆఖరికి పులివెందుల జడ్పీటీసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము ఏదైనా కానీ మేము ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాం. ఉమ్, రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా అడుగుతాం. మేము చేసే మంచితోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మాకు పడతాయని మేము ఆశిస్తా ఉన్నాం. సో ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాము వర్మ గారు. ఉమ్. కాదండి, నేను తీసుకోవచ్చు. ప్రెస్టేజ్ ప్రతి ఎన్నికలను అలాగే తీసుకోవాలండి. ఏది కూడా వదలమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఏంటి 20,000 ఏంటండి ఓటుకి? జడ్పీటీసీకి అసలు ఎవరిస్తున్నారు? ఏంటి ప్రచారాలు? నెక్స్ట్ కోట్లు కోట్లు బెట్టింగ్లట. సంపాదించిన వాళ్ళు ఇస్తున్నారేమో, ఆ? వాళ్ళు ఇస్తున్నారేమో సార్, సంపాదించేశారు కదా, సంపాదించేస్తున్నారు కదా సార్, వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారేమో. ఎవరు? పేరు నాని గారు, అవినాష్ రెడ్డి గారే అంటున్నారు. ఏమని సార్ మేము ఇస్తున్నామనా? 20,000 ఇస్తున్నారు ఓటుకి, 10 నుంచి 20,000 ఇస్తున్నారని. పేరు నాని గారు అవినాష్ రెడ్డి గారు అనే మాటలు కూడా నమ్ముతారా సార్ జనాలు? అదేంటండి వాళ్ళు? ఏంటి సార్ 20,000 అంటే ఏంటి సార్ ఈ రోజుల్లో మాటల? ఉమ్, 20,000 ఇచ్చేస్తున్నారు, ఇంకా ఓటుకి 20,000 ఇచ్చేస్తున్నారు అంటే నిజంగానే ఇస్తున్నారేమో అని అనుకుని మరి పులివెందుల ప్రజలు కూడా మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచిస్తారు. ఏదైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమన్నా ఇస్తా ఉన్నారేమో. మేమైతే అంత డబ్బు ఇచ్చే ఇది లేదు, మాకంత అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే ఈరోజు ప్రజలు క్లియర్ గా ఉన్నారు. పులివెందుల్లో ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మాకు పట్టానికి రెడీగా ఉన్నాయి. సో ఎందుకు సార్ ఇంకా డబ్బులు 20,000 అని పేరు నాని గారు, ఈ అవినాష్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు 20,000 ఇస్తారు అంత ఇస్తారని. ఉమ్, అవన్నీ ఎట్లా సార్? దానికి ఉంటే ఆథెంటిసిటీ ఏంటి సార్? 20,000 ఇస్తున్నారు అవన్నీ ఆథెంటిసిటీ ఏంటి సార్? ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఓటమికి సాకులు చెప్పాలి సార్. ఉమ్, ఇప్పుడు రేపు రాబోయే ఓటమికి సాకులు చెప్పాలి. వాళ్ళు 20,000 ఇచ్చారు అందుకే వాళ్ళు గెలిచారని చెప్పేసి సాకు ముందుగానే చెప్తా ఉన్నారు. ఈయన నిన్న అవినాష్ రెడ్డి గారు అనుకుంటా ప్రెస్ ముందుకు వచ్చేసి పోలింగ్ బూతులు మార్చేశారు అది ఇదని చెప్పి వాపోతా ఉన్నాడు. మాకేంటి సార్ సంబంధం అక్కడ? ఏవో సో స్లిప్పులు మార్చేశారట, ఎవరిని రానివ్వట్లేదట, ఒక ఊరు ఇంకో ఊర్లో ఇవన్నీ ఇచ్చారట. ఓటమికి సాకులు సార్. ఓటమికి సాకులు చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. ఉమ్. ఆ సాకులన్నీ చెప్తే 20,000 ఇచ్చేస్తున్నారు ఓటుకి, స్లిప్పులు మార్చేశారు, పోలింగ్ బూతులు మార్చేశారు, ఏవో ఒక సాకులు చెప్పాలి ఇప్పుడు ఏంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సార్. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటని బద్దలు చేయబోతున్నారా? ఆయన ఇలాకాలో అడుగు పెడుతున్నారా? సార్ ఆయన పంచుకోవటని సార్ 2023 మార్చి 23 తారీఖే బద్దలు కొట్టాం సార్. అక్కడ అది మేము ఎమ్మెల్సీ గెలిచాం సార్, పేపర్ బ్యాలెట్ తోనే గెలిచాం సార్. ఇంకెప్పుడు కొట్టేదే ఉంది సార్? 2023 మార్చి 23నే బద్దలు కొట్టామని చెప్పుకుంటాం సార్. ఎవరు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటని? ఏం లేదు సార్, అది 2023లోనే కొట్టాం సార్. కాదు 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 వంశీ, పులివెందుల్లో లేదు కదా మీ పాగా. పులివెందుల్లో కూడా సార్ అప్పుడు ఎన్నిక పులివెందుల్లో కూడా జరిగింది. పులివెందుల్లో కూడా మాకు మెజారిటీ వచ్చింది. ఏమొచ్చింది మెజారిటీ? ఆయన గెలిస్తే మీకు మెజారిటీ కాదు కదా. ఎన్నిక కాదు సార్, మేము అనేది ఇది కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ సార్, రామ్ గోపాల్ రెడ్డి గారికి సార్ పులివెందుల్లో కూడా మాకు మెజారిటీ వచ్చింది సార్. ఉమ్, సో ఇప్పుడు బాగా వేసేది ఏంటి సార్? సార్ రాజ్యాంగం మాకు ఇచ్చిన సార్ హక్కు సార్, అది పులివెందులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు. మేము చెప్తా ఉన్నాం కదా, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లకు కూడా మేము అడుగుతాం, మాకు పడతాయి ఓట్లు. ఉమ్. పులివెందులు కంచుకోట ఇవన్నీ కాదు సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా పడతాయా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా మాకు పడతాయి సార్ ఓట్లు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అవును సార్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో మరి పరిస్థితులు చెప్తే మరి సోదరి నాగమల్లేశ్వర గారికి మళ్ళీ కోపం వస్తుంది. సో మేము తల్లి చెల్లి అంటా ఉన్నాం అని చెప్పేసి మళ్ళీ ఆవిడకి కోపం వస్తుంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆయన ఓట్లు వేయలేని పరిస్థితి కదా సార్. సో ఆ ఓట్లు కూడా మాకు పడతాయనే చెప్తా ఉన్నాం. సో రేపు జడ్పీటీసీ కొడుతున్నారు మీరు? ఖచ్చితంగా కొడుతున్నాం. కొట్టకపోతే? ఖచ్చితంగా కొడుతున్నాం సార్. ఆ కొట్టకపోతే అనే క్వశ్చన్ లేదు. ఒకవేళ కొట్టకపోతే కొడతాం సార్. సరే డిస్కస్ చేద్దాం. చేద్దాం ఖచ్చితంగా.